హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎగ్జామ్స్ అప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏం ఫుడ్ తినాలి, ఎంత నిద్ర కావాలి అండ్ ప్రిపరేషన్ గైడెన్స్, స్టడీ ప్లాన్ అండ్ డిస్ట్రాక్షన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ మనం చదువుకుంటున్నప్పుడు సడన్గా మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏవేవో ఆలోచనలు వస్తాయి, లైక్ స్టోరీస్ ఇమాజిన్ చేసుకోవడం, ఒకటి కళ్ళు కనడం, ఫ్యూచర్ గురించి ఆలోచించడం, సాంగ్స్ ప్లే అవ్వడం, ఇలా డిస్ట్రాక్షన్స్ చాలా మందికి జరిగే ఉంటాయి. ఇలా మనకి తెలియకుండానే ఒక 20 to 30 minutes టైం వేస్ట్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే మన బ్రెయిన్ బోరింగ్ అండ్ డిఫికల్ట్ వర్క్ అంటే నచ్చదు. సో ఎస్కేప్ అవ్వడానికి ఇలా ఇమాజినేషన్ని క్రియేట్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు డేని సెషన్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఈచ్ సెషన్ 1 hour అలా. అండ్ ఈచ్ సెషన్లో 45 minutes మాత్రమే చదవండి అండ్ 15 minutes బ్రేక్ తీసుకోండి. ఈ 45 minutes మాత్రం చాలా ఫోకస్గా చదువుకోవాలి అని మనసులో అనుకోండి. అండ్ ఇంకా ఏమైనా ర్యాండమ్ థాట్స్ వస్తే దాని గురించి ఆలోచించడం బదులు దాన్ని ఒక పేపర్ మీద రాయండి. ఎగ్జాంపుల్, ఫ్రెండ్కి కాల్ చేయాలనిపించినా, ఏదైనా మూవీ సెర్చ్ చేయాలనిపించినా ఇప్పుడు చేయొద్దు. దాన్ని ఒక పేపర్ మీద ఫాస్ట్గా రాసేసి 15 minutes బ్రేక్ టైంలో అవి చేయండి అండ్ ఇమ్మీడియట్గా స్టడీస్ మీద ఫోకస్ చేయండి. యాక్టివ్ స్టడీలీ, నాట్ ప్యాసివ్లీ. మీరు సైలెంట్గా చదవడం వల్ల మీ మైండ్లో వేరే ఆలోచనలు బాగా వస్తాయి. సో దీని బదులు మీరు లౌడ్గా బయటికి వినిపించేలా చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ని బుక్ మీద రాసుకోండి. మీరు చదివిన తర్వాత మీ ముందు ఎవరో స్టూడెంట్స్ ఉన్నట్లు ఊహించుకొని వాళ్ళకి చెప్తున్నట్లు టీచ్ చేయండి. తర్వాత మీకు మీరే క్వశ్చన్స్ వేసుకోండి. ఇలా యాక్టివ్గా చదవడం వల్ల మన బ్రెయిన్ ఫోకస్ బాగా ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్, మీ గ్యాడ్జెట్స్ని దూరం పెట్టండి. మొబైల్ని దూరం పెట్టండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసుకోండి. కుదిరితే సోషల్ మీడియా యాప్స్ని టెంపరీగా డీయాక్టివేట్ చేసుకోండి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. బయట న్యూస్ ఏం జరుగుతుంది అవన్నీ పట్టించుకోవద్దు కొన్ని డేస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డే మొత్తంలో 12 hours చదవడం కన్నా కూడా జస్ట్ 6 hours ఫోకస్గా చదవడం చాలా బెటర్. అయినా మా వల్ల కావట్లేదు, చాలా థాట్స్ వస్తున్నాయి అంటే ఒక 2 minutes ప్రశాంతంగా కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ ఫోకస్ రీసెట్ అవుతుంది. ఏం జరిగినా మీరు కోపం తెచ్చుకోవద్దు, కామ్ గా కూల్ గా ఉండండి. ఈవెన్ టాపర్స్ కూడా ఇలా డిస్ట్రాక్షన్స్ ఫీల్ అవుతారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు వెంటనే వీటిని ఓవర్కమ్ అయ్యి తిరిగి స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు. ఎగ్జామ్ కి 2-3 months ముందు ఉన్నప్పుడే మీరు గుడ్ హ్యాండ్ రైటింగ్ ని ప్రాక్టీస్ చేయండి అండ్ తర్వాత ఫాస్ట్ రైటింగ్ ని ప్రాక్టీస్ చేయండి. చాలా మందికి హ్యాండ్ రైటింగ్ స్లోగా రాస్తున్నప్పుడు నీట్ గా వస్తుంది, అదే ఫాస్ట్ గా రాస్తున్నప్పుడు బాగా రాదు. అది చూస్తే 2 different హ్యాండ్ రైటింగ్స్ లా ఉంటాయి. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ విత్ ఫాస్ట్ గా రాయడం చాలా ఇంపార్టెంట్. అది ముందే మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ 1 day బిఫోర్ ద ఎగ్జామ్ ఏం చేయాలంటే, చాలా మంది నైట్ స్టడీస్ చేస్తారు, ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకోరు, స్లీప్ కూడా మెయింటైన్ చేయరు. ఎగ్జామ్స్ అప్పుడు 6 hours స్లీప్ సరిపోద్ది, కానీ చాలా మంది 4 hours నిద్రపోతారు. సో వాళ్ళకి నేను చేంజ్ చేసుకోమని చెప్పను, అలా అలవాటు ఉంటే పర్లేదు ఆ ఒక్క రోజుకి. కానీ అలవాటు లేకుండా చేస్తే ఎగ్జామ్ అప్పుడు ఒకవేళ తలనొప్పి రావడం ఇలా ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. అండ్ నైట్ 3 to 4 hours మాత్రమే నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ 2 వరకు చదువుకుంటారు. మార్నింగ్ 5:30 or 6కి లేచి ఇంకొకసారి ఫాస్ట్ రివిజన్ చేసుకొని ఎగ్జామ్ కి రెడీ అయి వెళ్తారు. దానికన్నా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నైట్ 11 or 11:30కి నిద్రపోండి. 3:30కి లేచి 3:30 నుంచి 6:30 వరకు చదువుకొని ఇంకొకసారి ఫాస్ట్ రివిజన్ చేసుకొని అప్పుడు ఇంకా ఎగ్జామ్ కి రెడీ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ ముందు రోజు న్యూ క్వశ్చన్స్, లైక్ మీరు ఇప్పుడు వరకు అది ఒక్కసారి కూడా నేర్చుకోలేదు ఇలాంటి క్వశ్చన్స్ ని స్కిప్ చేయండి. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ ఫస్ట్ టైం నేర్చుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ అదే క్వశ్చన్ నెక్స్ట్ టైం మళ్ళీ చదివితే మనకి తక్కువ టైంలోనే వచ్చేస్తుంది, బికాస్ అది ఆల్రెడీ మన మైండ్ లో మెమరీలో స్టోర్ అయిపోతుంది కాబట్టి. సో ఎగ్జామ్ కి 1 month or 1 week అయిన టైం ఉంటే మాత్రమే అప్పుడే న్యూ క్వశ్చన్స్ ని నేర్చుకోండి. 1 day బిఫోర్ అయితే ఆల్రెడీ నేర్చుకున్న క్వశ్చన్స్ ని మళ్ళీ చదవండి, కొత్తగా ఏమీ నేర్చుకోవద్దు. ఒకవేళ ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, పక్కా ఎగ్జామ్ లో వస్తుంది, బట్ నేను ఇప్పుడు వరకు అది నేర్చుకోలేదు, చదవలేదు అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే మీ బ్యాచ్ ఫ్రెండ్స్ లో మీ టాపర్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ క్వశ్చన్ ని ఒక్కసారి అతనితో ఎక్స్ప్లెయిన్ చేపించుకోండి. అప్పుడు అది మీకు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. క్లాస్ లో సార్ చెప్పే లెసన్ కన్నా కూడా లాస్ట్ 10 minutes ఎగ్జామ్ ముందు ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ మనకి చాలా వాల్యుబుల్ అండ్ బాగా గుర్తుంటాయి. అది చాలా సార్లు అందరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ 5 years అండ్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారో ఒకసారి అనాలిసిస్ చేసుకొని అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ అన్ని చదవండి. డెఫినేషన్స్ అండ్ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ని గుర్తుపెట్టుకోండి. టెన్షన్ పడొద్దు, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎగ్జామ్ హాల్ కి 30 minutes to 1 hour ముందే అక్కడికి రీచ్ అయిపోయేలాగా ట్రావెల్ ని ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్ కి రీచ్ అయినాక ఫస్ట్ ఇన్విజిలేటర్ వాళ్ళు మీకు బుక్లెట్ ఇస్తారు 10 minutes ముందే, క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందే. సో ఆ 10 minutes గ్యాప్ లో మీరు ఆన్సర్ షీట్ పేపర్ మీద
స్కేల్ అండ్ పెన్సిల్ తో 4 లైన్స్ ఆర్ 2 లైన్స్ డ్రా చేసి కొంచెం డెకరేట్ చేయండి అట్రాక్ట్ లుక్ కోసం. ఈచ్ ఆన్సర్ ఎండ్ అయిపోయాక కూడా మీరు ఒక లైన్ ఆర్ 2 లైన్స్ ని డ్రా చేస్తే అది బెటర్ లుక్ ఉంటుంది. అందరికి ఒక బుక్లెట్ ఇస్తారు, దానిలో 30 ఆర్ 35 సంథింగ్ అరౌండ్ పేజెస్ ఉంటాయి. ఈచ్ పేజ్ లో మీరు 18 to 20 లైన్స్ పట్టేలాగా మీరు రాయాలి. 25, 30, 40 ఇలా ఎక్కువ లైన్స్ రాయొద్దు. 18 to 20 ఈజ్ ఇనఫ్. అండ్ కొంచెం ఫాంట్ కొంచెం మీడియం గా, కొంచెం పెద్ద వర్డ్స్ మరీ పెద్దవి కాకుండా మీడియం ఫాంట్ లో రాయండి. ఇది మీరు హ్యాండ్ రైటింగ్ ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెస్ట్. అందరూ స్టార్టింగ్ లో మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే రాయండి. కానీ కొంతమంది నాకు ఈ క్వశ్చన్ రాదు, నేను ఇది అయినా కానీ ఏదో ఒకటి రాస్తాను, ట్రై చేస్తాను, ప్రయోగం చేస్తామంటే ఇలాంటి వాటిని మీరు మొత్తం అంతా అయిపోయాక ఎండింగ్ లో లాస్ట్ లో ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ లో అన్ని మీకు బాగా వచ్చినవే రాయండి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేవాడికి స్టార్టింగ్ లోనే మీ మీద ఒక ఒపీనియన్ ఏర్పడిపోద్ది. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ త్వరగా అయిపోతే మీరు రాసిన ఆన్సర్ పేపర్స్ అన్ని ఒక్కసారి ఈచ్ క్వశ్చన్, ఈచ్ లైన్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కసారి చదువుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అప్పుడు ఏం ఫుడ్ తినాలన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన కాన్సన్ట్రేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఫ్రూట్స్ లైక్ బనానాస్, యాపిల్స్ ఇవి మంచిది. అండ్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవి కూడా మంచిది. హోమ్ ఫుడ్ తినండి. అండ్ లైట్ ఫుడ్, హెవీ ఫుడ్ తినొద్దు. బయట ఫుడ్ అసలు తినొద్దు. డ్రింక్ ఇనఫ్ వాటర్. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వైస్, మీరు మీ ఫ్రెండ్స్ తో ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ మేము 12 అవర్స్ చదివాం, 16 అవర్స్ పర్ డే చదువుతున్నాం అన్నా కానీ ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే 6 అవర్స్ ఆఫ్ ఫోకస్ స్టడీ అండ్ చాలా ఇంపార్టెంట్ 12 అవర్స్ కంటే కూడా. ఫైనల్ చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ని ఒక 2-3 మినిట్స్ కేర్ఫుల్ గా చదవండి. ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ విత్ ఈజీ ఆన్సర్స్, నీట్ గా రాయండి. అండర్లైన్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చాలా ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు ఒక్కసారి అయితే మీరు రాసిన ఆన్సర్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. నెంబర్స్, సీరియల్ అంతా ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా అని గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు. అది డైలీ డిసిప్లైన్, ప్రాపర్ రివిజన్ వల్లే వస్తుంది. అండ్ కొత్త క్వశ్చన్స్ ని ఒక్క రోజు ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఈట్ హెల్దీ, స్లీప్ వెల్, స్టే కామ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ విల్ డెఫినెట్లీ అచీవ్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సర్కిల్లో ఉన్న ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.